ఊరికే రావు కదా, ఏమైనా మాట్లాడాల్సిందుందా? అవును మేడం, చెప్పు విక్రమ్. నేను ఇందాకే శిశిరా గారు ఎవరో అబ్బాయితో బైక్ మీద రావడం చూశాను. ఏదైనా బైక్ ట్యాక్సీ అయి ఉంటుంది. అది చాలా కాస్ట్లీ బైక్ సార్, బైక్ ట్యాక్సీకి ఉపయోగించే బైక్ కాదు. ఆ అబ్బాయితో మేడం కూడా ఏదో డిస్కస్ చేశారు. ఓహో, ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. ఒకవేళ శిశిర గారు ఎవరినైనా ఇష్టపడుతున్నారేమో. విక్రమ్, తనతో చాలా క్లోజ్ గా ఉందా? అంత క్లోజ్గా ఏం కనిపించలేదు మేడం, కానీ ఎందుకైనా మంచిదని మీకు చెప్దామని వచ్చాను. గుడ్. కానీ ఒక్కసారి అలా కనిపించినందుకే తనని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకసారి అడిగి చూడండి మేడం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మంచిదే కదా. మీరు ఎలాగో పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఆ అబ్బాయితో మీరు కూడా మాట్లాడొచ్చు. యా, అది కరెక్టే. తనకి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేదు అంది. ఒక అబ్బాయితో కనిపించిందంటేనే అది ఒక అద్భుతం అని చెప్పాలి. తనొస్తే ఒకసారి కనుక్కుంటాను. శిశిరా, ఎక్కడి నుంచి? అన్నీ చెప్పాలా? అన్ని వివరాలు కావాలా? నా టైం టేబుల్ కూడా అడగండి, ఇస్తాను. చూడు, నాకెలాంటి సమస్య లేదు. నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వెవరితోనూ కలిసి తిరుగుతున్నావని. వాట్ నాన్ సెన్స్! నేను ఎవరితోనూ తిరగడమేంటి? నువ్వు ఆ అబ్బాయి కలిసి బైక్ మీద తిరుగుతున్నారని తెలిసింది. చెప్పిన ఐడియట్ ఎవడు? వాడికేమైనా కళ్ళు దొబ్బాయా? ఒక అబ్బాయితో బైక్ మీద చూస్తే అది ప్రేమలు లవ్లు అయిపోవు. అంత కోపం ఎందుకు? జస్ట్ అడిగానంతే. నీకు అసలు అడగడానికి సిగ్గుగా అనిపించట్లేదా?